మోటివేషన్ అనగానే మనకు గుర్తొచ్చే విషయాలన్నీ కాసేపు మర్చిపోదాం. ఎందుకంటే ఈరోజు మనం మన జీవితాన్ని ఇంకా క్లియర్గా, ఎనర్జెటిక్గా మార్చే కొన్ని డిఫరెంట్, చాలా అందమైన పద్ధతుల గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఎప్పుడు మోటివేషన్ పేరుతో కోపంగా అరుస్తూ ఇది చెయ్యాలి అది చెయ్యాలి అని చెప్పే గురువుల స్పీచ్లు విని విని విసుగొచ్చిందా? కొన్నిసార్లు అవి మనల్ని ప్రోత్సహించడం కంటే ఇంకా ఎక్కువ నీరసపరుస్తాయి గదా. కాని పర్లేదు, దీనికో మంచి ఆల్టర్నేటివ్ ఉంది. సో మనల్ని మనం మోటివేట్ చేసుకోవడానికి 3 బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ చూద్దాం. ఇవి కేవలం ఇది కరెక్ట్ దారి అని చెప్పడమే కాదు, ఆ జర్నీని అందంగా ఎలా మార్చుకోవచ్చో కూడా మనకి చూపిస్తాయన్నమాట. మొదటిది ద బ్యూటీ ఆఫ్ ట్రూత్, అంటే సత్యం యొక్క అందం. అసలు నిజాయితీని ఓ కఠినమైన రూల్లా కాకుండా ఒక అందమైన చాయిస్లా చూస్తే ఎలా ఉంటుందంటారు? సాధారణంగా మనమంతా ఏమనుకుంటాం? నిజాయితీ అంటే అది మన నైతిక బాధ్యత, ఎదుటివాళ్ల కోసం మనం పాటించాల్సింది అని. కాని ఈ కొత్త ఆలోచన ప్రకారం నిజాయితీ అనేది మన కోసమే, మన లైఫ్ని క్లియర్గా బ్యూటిఫుల్గా మార్చుకోవడానికి అదొక దారి అన్నమాట. ప్రముఖ కవి జాన్ కీట్స్ ఏమన్నారంటే, ట్రూత్ ఈజ్ బ్యూటీ, అంటే సత్యమే సౌందర్యం. నిజమే కదా. మనం సత్యం మాట్లాడినప్పుడు మన జీవితం ఒక అసంపూర్ణమైన చిత్రంలా కాకుండా ఒక కంప్లీట్, అందమైన పెయింటింగ్లా తయారవుతుంది. నిజాయితీగా ఉండటం వల్ల వచ్చే లాభాలు మామూలుగా ఉండవు. ఎవరికి ఏ అబద్ధం చెప్పామో అని గుర్తుపెట్టుకోవాల్సిన టెన్షన్ ఉండదు. లైఫ్లో ఒక క్లారిటీ వస్తుంది. అది మనకు బోలెడంత ఎనర్జీని ఇస్తుంది. అబద్ధాలు మనల్ని మనకే తెలియకుండా ఎటో తీసుకెళ్ళిపోతాయి, మనకు మనమే అపరిచితులుగా మారిపోతాం. కాని సత్యం ఆ పిక్చర్ని కంప్లీట్ చేసి ఒక పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది. రచయిత నెథానియల్ బ్రాండన్ చెప్పిన ఈ మాటలు చాలా లోతైనవి. నాకు మాత్రమే తెలుస్తుంది. ఈ మాటలో ఎంత అర్థముందో చూడండి. మనమొక అబద్ధం చెప్పినప్పుడు దాని అర్థమేంటంటే మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నట్టు. మన జడ్జిమెంట్ ముఖ్యంగాదు, వేరేవాళ్లు ఏమనుకుంటారో అదే ముఖ్యమని మనమే ఒప్పుకున్నట్టు. సో నిజాయితీ అనేది ఇతరుల కోసం కాదు, మన సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం. సరే, ఇక మన రెండో టెక్నిక్. ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. మన మెమరీ పవర్ని డబుల్ చేసే ఒక చిన్న ట్రిక్ అన్నమాట. ఏదైనా విషయాన్ని గట్టిగా పైకి చదవడం వల్ల సైలెంట్గా చదివిన దానికంటే 2 రెట్లు ఎక్కువ గుర్తుంటుందని రీసెర్చ్ చెప్తోంది. అద్భుతంగా ఉంది కదా. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్రహం లింకన్. ఆయన రోజూ ఉదయం తన ఆఫీస్లో న్యూస్ పేపర్ని గట్టిగట్టిగా చదివేవారట. అది తన పార్ట్నర్స్కి చాలా ఇబ్బందిగా ఉన్నా కూడా ఆయన అస్సలాపలేదు. ఎందుకో తెలుసా? దాని వెనకున్న సీక్రెట్ ఆయనకి బాగా తెలుసు. ఈ లింకన్ మెథడ్ని మనం కూడా ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ తీసుకుని దాన్ని గట్టిగా చదవండి. ఇలా చేసినప్పుడు మనం చదవడమే కాదు, వింటున్నాం కూడా. అంటే మన బ్రెయిన్ ఒకేసారి 2 సెన్సెస్ని వాడుతుంది. అందుకే ఇన్ఫర్మేషన్ డబుల్ గుర్తుండిపోతుంది. ఇది ఏదో పాతకాలం నాటిది అనుకోకండి. మోడర్న్ టైమ్స్లో కూడా ఇది వర్క్ అవుతుంది. స్టీవ్ హార్డిసన్ అనే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ కన్సల్టెంట్ లా ఆఫ్ సక్సెస్ అనే పెద్ద పుస్తకాన్ని మొత్తం పైకి చదివారు. ఆయన సక్సెస్ వెనుక ఉన్న సీక్రెట్స్లో ఇదొకటి. ఇక మన మూడో పద్ధతి, ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించొచ్చు, కానీ చాలా ఎఫెక్టివ్. మన ఎమోషన్స్ని క్రియేట్ చేయడానికి యాక్షన్ని ఎలా వాడాలో ఇది మనకు నేర్పిస్తుంది. ఈ టెక్నిక్ వెనుకున్న సైకలాజికల్ ప్రిన్సిపల్ని అమెరికన్ ఫిలాసఫర్ విలియం జేమ్స్ చాలా బాగా చెప్పారు. మనం సంతోషంగా ఉన్నందున పాడము, మనం పాడతాం కాబట్టే సంతోషంగా ఉంటాము. అంటే ఏంటి? ఫస్ట్ యాక్షన్, ఆ తర్వాతే ఎమోషన్ అన్నమాట. అందుకే మోటివేషన్ కోసం వెయిట్ చెయ్యొద్దు. ఎలా ఫీల్ అవ్వాలనుకుంటున్నారో అలా ఆల్రెడీ ఫీల్ అవుతున్నట్టుగా యాక్ట్ చెయ్యండి. మొదట్లో కొంచెం నటనలా అనిపించొచ్చు, కానీ మన యాక్షనే మన ఫీలింగ్ని మార్చేస్తుంది. దీనికి 2 సూపర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకటి, జెన్ మాంక్స్ చేసే లాఫింగ్ మెడిటేషన్. వాళ్లు కావాలని నవ్వడం మొదలుపెట్టినా కాసేపటికే అది నిజమైన మనస్ఫూర్తిగా వచ్చే నవ్వుగా మారిపోతుంది. అలాగే పిల్లల్ని చూడండి, వాళ్లు కారణం లేకుండానే నవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ నవ్వే వాళ్ళని ఇంకా నవ్విస్తుంది. సో సీక్రెట్ చాలా సింపుల్. నవ్వితే నవ్వొస్తుంది, పాడితే సంతోషమొస్తుంది, డాన్స్ చేస్తే డాన్స్ చేయాలనే మూడొస్తుంది. మన పనులే మన ఫీలింగ్స్ని క్రియేట్ చేస్తాయి. ఓకే, మనం ఇప్పటిదాకా చూసిన ఈ 3 టెక్నిక్స్, అంటే సత్యాన్ని అందంగా చూడటం, గట్టిగా చదవటం, కారణం లేకుండా నవ్వటం, వీటన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే మన జీవితాన్ని, మన ఫీలింగ్స్ని మనమే యాక్టివ్గా క్రియేట్ చేసుకోవటం. సో ఈ 3 పవర్ఫుల్ టూల్స్ని గుర్తుపెట్టుకుందాం. 1, నిజాయితీతో క్లారిటీ తెచ్చుకోవడం. 2,
గట్టిగా చదవడం ద్వారా నాలెడ్జ్ని డబుల్ చేసుకోవడం. 3 యాక్షన్ ద్వారా మనకు కావాల్సిన ఎమోషన్స్ని మనమే క్రియేట్ చేసుకోవడం. అంటే మోటివేషన్ అనేది ఎక్కడి నుంచో రాదు, దాన్ని మనమే తయారు చేసుకోవాలి. మరి ఈ టూల్స్తో మొదటగా ఏ ఫీలింగ్ని, ఏ ఎనర్జీని మీలో క్రియేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు?